వరద నష్టంపై సర్వే వ్యవసాయ రెవెన్యూ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించండి. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టండి. ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చండి. అవసరమైన చోట పునరావాస కేంద్రాలు, బాధితులకు తగిన సాయం, ఐకేపీ సెంటర్లలో ధాన్యాన్ని అండ్ మిల్లులు, గోదాములకు తరలించండి. ఈసారి 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనాలని నిర్దేశించాం. జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. విద్యుత్ అండ్ వైద్య శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలి. జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. అయితే వరద నష్టం బాగా జరిగింది. సరే, వరద నష్టం జరిగిన దానికి మనం ఏం చేయాలి? కనీసం ఇప్పుడు దానికి పెట్టుబడి ఎంతైతే ఖర్చు వచ్చిందో ఆ నష్టాన్ని పూర్తి స్థాయిలో పూడ్చలేం. కాబట్టి ఇప్పుడు ఒక ఎకరాకు ఎంత పెట్టుబడి అయితే పెట్టిరో అంత పెట్టుబడికి ఇప్పుడు ప్రభుత్వం సాయం అందిస్తామని చెప్పేసి ఒక ఎకరాకు 10,000 పంట నష్టం అని ప్రకటించారు తుమ్మల నాగేశ్వరరావు గారు. అయితే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. కాకపోతే ఏంటంటే దానికి ఒక నెంబర్ పెట్టాలి. నెంబర్ పెట్టేసి అందుబాటులో ఉండాలి. ముంపు గ్రామాల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏరియల్ సర్వే చేద్దామని చెప్పేసి ఈరోజు ఏరియల్ సర్వే చేస్తాడట ముఖ్యమంత్రి గారు. అయితే ఈ అకాల వర్షాల వల్ల రైతులు ఎంతో నష్టపోతున్నారు. సరే, లాభాలు వస్తాయా అని అనుకొని వ్యవసాయం చేస్తారు, కానీ లాస్ట్కి ఇట్లా వర్షాలు పడి నష్టపోతున్నారు. నష్టపోతే మళ్ళీ వ్యవసాయం చేయాలంటే భయం ఏర్పడుతుంది రైతుల్లో. కాబట్టి ఏం చేస్తున్నారు? కనీసం పెట్టుబడి సాయం వాళ్ళు ఎంతైతే పెట్టుబడి పెట్టిరో ఎకరాకు ఇంత అని సరే మినిమం ఒక 10,000 ఎకరాకు పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లకుండా ఎకరాకు 10,000 అనేది అనౌన్స్ చేసిరు. రైతులను ఈ విధంగా ఆదుకోవాలి.